నమస్తే నేను స్వాగతం. సీసీ కెమెరాల పేరుతో ప్రజల నుండి బలవంతంగా లక్షల రూపాయలు వసూలు చేస్తే చూస్తూ ఊరుకోం. టీడీపీ నేతలకు వైసీపీ నేతల హెచ్చరిక. రెవెన్యూ సంబంధిత సమస్యల పరిష్కారానికి రెవెన్యూ క్లినిక్స్ కార్యక్రమం నిర్వహణ. కలెక్టర్ కార్యాలయంలో జరిగిన రెవెన్యూ క్లినిక్స్ లో కలెక్టర్ వెల్లడి. అకాల వర్షాలు, కరువుతో నష్టపోయిన రైతులను ఆదుకుంటాం. బుల్లి రైతులకు ఆర్థిక సహాయం అందించిన కార్యక్రమంలో మంత్రి సవిత వెల్లడి. కడప నగర అభివృద్ధికి తాము ఎప్పుడూ అడ్డు చెప్పలేదని, ప్రజల నుండి బలవంతంగా వసూలు చేయొద్దు అని మాత్రమే చెప్పామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శించారు. కడప నగరంలో ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి బలవంతంగా వసూలు చేయడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు కడప నగరంలోని మాజీ డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురు నాయకులు, టీడీపీ నాయకులు తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సీసీ కెమెరాల ఏర్పాటు పేరుతో స్వచ్ఛంద సేవా సంస్థలు, వైద్యులు ప్రజల నుండి బలవంతంగా లక్షల రూపాయలను వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు తాము ఎప్పుడూ అడ్డు చెప్పలేదని, సొంత నిధులతో కానీ ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేయాలి అని సూచించారు. ఒక మాట చెప్పాలంటే బ్లాక్మెయిల్గా వసూలు చేస్తున్నారు, భయపడిచ్చి వసూలు చేస్తున్నారు. ఎందుకంటే వీడియోల్లో మేము చూస్తున్నాం, వీళ్ళు ఏమో డొనేషన్ చేయండి అని చెప్తున్నారు. డొనేషన్ చేస్తే ఎవరైనా 10 రూపాయలు, 100 రూపాయలు, 1,00,000 రూపాయలు, 50,000 అట్లా డొనేషన్ చేస్తారు. ఈడ పరిస్థితి ఎట్లా ఉందంటే వీడియోలో మేము చూస్తున్నాం 10 లక్షలు డిమాండ్ చేసి మరి వసూలు చేస్తున్నారు. ఇట్లా బ్లాక్మెయిల్ చేయడం కరెక్ట్ కాదు. మేమేమి సీసీటీవీ కెమెరాలకి అడ్డపడ్డంలే. మీరు లక్షలంగా సీసీటీవీ కెమెరాలు పెట్టండి, సొంత నిధులతో పెట్టండి, లేకపోతే ప్రభుత్వం నుంచి తెచ్చి పెట్టండి. అంతేకాకుండా ఇలా బ్లాక్మెయిల్ చేసి పెట్టడము అది కరెక్ట్ కాదు. ఇంకా చెప్పాలంటే ఎవరైతే ఈ వీడియోలు పెడుతున్నారో ఒకరు మన్సూర్ అని అతను నగరాధ్యక్షుడు అని చెప్పుకొని తిరుగుతున్నాడు. ఆయనకి అసలు ఆయన పార్టీలోనే ప్రజా సంక్షేమమే వాళ్ళకే ధ్యేయం అన్నట్టు వైసీపీ ఎప్పుడు ప్రజల కోసం పాటుపడలేదు అన్నట్టుగా నీలాపనిందలు వేయడం, జిలానీ భాష అన్నగారి మీద జరిగిన పరోక్ష ప్రత్యక్ష దాడిని మేమేదో ట్రోల్ చేసి వాళ్ళ పార్టీకి నష్టం చేకూరుస్తున్నట్టు వాళ్ళు వాపోవడం నిజంగా హాస్యాస్పదం. మేము అక్కడ మీ ఎమ్మెల్యే గారు పర్యటించినప్పుడు మా నాయకులు కానీ మా కార్యకర్తలు కానీ మీ ఎమ్మెల్యే గారు ఏమిటి లేరు. కేవలం మీకు సంబంధించిన మీ నాయకులు, మీ క్యాడర్ మాత్రమే ఆ ప్రాంతంలో ఉంది. జిలానీ భాషా గారిని ఏమైతే అన్నారో అది మీ క్యాడర్కి సంబంధించిన వారే తీసి వీడియోలలో పెట్టారు. కానీ మేము వైరల్ చేసి మిమ్మల్ని బురదల్లే కార్యక్రమం వైసీపీకి ఎప్పుడు లేదు. ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం వైసీపీ పార్టీ అహర్నిశలు పనిచేస్తుందని మీరు మొదటిగా గుర్తించాలి. ప్రజలకు ఏదో మేమేదో చేస్తాం, మేలు చేస్తాం, సీసీ కెమెరాలు పెట్టించడం అనేది సమంజసమైన విషయమే, మేము హర్షిస్తాం. కానీ ప్రజల యొద్ద నుండి దౌర్జన్యంగా వసూలు చేయడం అనే దానిపైననే మేము వైసీపీ ఖండిస్తుందే తప్ప సీసీ కెమెరాలు పెట్టించడం ద్వారా ప్రజలకు అన్యాయం చేయాలి, ప్రజలు సీసీ కెమెరాలు పెట్టించకూడదు, ప్రజలు అనేక దుర్మార్గాల్లో వాటిల్లో అణగారిపోవాలని చెప్పి వైసీపీ ఎప్పుడు ఆలోచించదు. ఇది కరోనా టైంలో మీరు ప్రాణాలకు భయపడి విదేశాల్లో దాక్కున్న పరిస్థితి. ఆ రోజు ప్రజలు మీరు గుర్తుకు రాలేదా? సేవా దృక్పథంతో సంస్థలు నడుపుకుంటున్న వారితో కూడా మీరు డిమాండ్ చేసి భయపెట్టి బ్లాక్మెయిల్ చేసి మీరు ఫండ్స్ రాబడడం వాస్తవం కాదా? మీడియా మిత్రులు మీ సమక్షంలోనే చూడండి, పేర్లు పెట్టి సేఫ్టీ కోసం సీసీ కెమెరాల కోసం డబ్బులు ఇవ్వండి, మా నాన్న అడిగిస్తా మీ నాన్నకు నీకు సంబంధం ఏంటి? యువర్ రన్నింగ్ హాస్పిటల్, నేను లేకుండా మా పిల్లలు కాదమ్మా. అరే వాడు పని చేస్తుంటే వాడి పని కూడా ఇచ్చుకోవాలా? నేను నాకు అడిగినా, నేను నా పిల్లలు తండ్రి చాటి కొడుకుంటున్నాను. హాస్పిటల్ మీద దాడు చూసారా? పబ్లిక్గా హాస్పిటల్ మీద దాడులు చేపిస్తాం అని పేరు ఉదహరించి చెప్పిన సందర్భం. దీన్ని వాళ్ళ అనుచరులే సర్క్యులేట్ చేసిన తర్వాత నిస్సిగ్గుగా, సిగ్గు లేకుండా మళ్ళీ మీడియా ముఖంగా వచ్చి ఎస్ మేము వసూలు చేసేదే
అని మళ్ళీ వారు మాట్లాడిన తీరు P4 చూడండి. మోడల్లో 100% కడపలో ఉన్న ధనిక వర్గం నుంచి చందాలు వసూలు చేస్తాము. డెఫినెట్గా కడపను ఈ యొక్క సీసీ కెమెరాల ప్రజలు ఎదుర్కొంటున్న రెవెన్యూ సంబంధిత సమస్యలను మరింత సమగ్రంగా పరిష్కరించేందుకు రెవెన్యూ క్లినిక్స్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది అని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. కలెక్టరేట్లోని సభాభవన్ ఆవరణలో జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆధ్వర్యంలో నూతనంగా రెవెన్యూ సమస్యల అర్జీల స్వీకరించే 6 వేర్వేరు సమస్యలకు సంబంధించి రెవెన్యూ క్లినిక్ కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అర్జీదారుల నుండి అర్జీలను పరిశీలించిన అనంతరం జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి మాట్లాడుతూ భూ వివాదాల శాశ్వత సమగ్ర పరిష్కారానికి ప్రతి సోమవారం పీజీఆర్ఎస్ సేవలతో పాటు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఆవరణలో పాటు రెవెన్యూ డివిజన్ వారీగా జిల్లాలోని అన్ని మండలాల ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రెవెన్యూ శాఖ ద్వారా ప్రజలకు సంతృప్తి స్థాయిలో సేవలు అందించాలి అని రాష్ట్ర ముఖ్యమంత్రి సూచించిన మేరకు కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు కూడా ప్రభుత్వం నుంచి అందాయని అన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి అని బద్వేల్ రవాణా శాఖ అధికారి శేఖర్ రావు పోలీసులకు తెలిపారు. జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా బద్వేల్ పట్టణంలో భారీ ర్యాలీతో పాటు మానవహారం నిర్వహించారు. జాతీయ 37వ రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా బద్వేల్ పట్టణంలోని నాగభూషణం కళాశాల నుండి 4 రోడ్ల వరకు రవాణా శాఖ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులతో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అనంతరం 4 రోడ్ల సర్కిల్ వద్ద మానవహారం నిర్వహించి రోడ్డు భద్రతా నియమాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ బైక్ నడిపే సమయంలో హెల్మెట్ ధరించి వాహనం నడపాలి అని, మద్యం సేవించి ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనం నడపరాదని కోరారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలతో పాటు రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి అని సూచించారు. సందర్భంగా మన ఎంబీఏ సార్ కూడా కొన్ని విషయాలు సూచనలు తెలియపరిచాడు. ముఖ్యంగా ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా వాహనం లేని వాళ్ళంటూ ఉండరు. ఒకప్పుడు సైకిల్ ఉండే, ఇప్పుడు ప్రతి ఒక్కరింట్లో కూడా వాహనం అనేది ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా 2 వీలర్స్ ఎవరైతే యూజ్ చేస్తున్న వీళ్ళందరూ ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలి. అదేవిధంగా లారీ డ్రైవర్స్ కానీ ఆటో డ్రైవర్స్ కానీ ఖచ్చితంగా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. తర్వాత లైసెన్స్, ఇన్సూరెన్స్ ప్రతి ఒక్క వాహనం ఉండాలి. ఈ విధంగా చేయడం వల్ల ఏమైందంటే మన భాగంగా ఈరోజు మనం వాక్థాన్ కండక్ట్ చేయడం జరిగింది. నాగభూషణ కాలేజ్ దగ్గర నుంచి మనం ఈ సెంటర్ వరకు వచ్చినాం. ఈ యొక్క వాక్థాన్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే రహదారి భద్రతా నియమాలు ఒకసారి మళ్ళా పునర్విమర్శ చేసుకోవడానికి ఎడ్యుకేట్, అవేర్నెస్, ఎన్ఫోర్స్మెంట్. ఫస్ట్ ఎడ్యుకేట్ చేయడం, తర్వాత అవేర్నెస్, తర్వాత ఎన్ఫోర్స్మెంట్. సో ప్రతి వాళ్ళు కూడా రహదారి భద్రతా నియమాలు పాటించాలి. అదేవిధంగా జాతీయ రహదారి భద్రతా మాసోత్సవంలో భాగంగా ఈరోజు వాక్థాన్ కండక్ట్ చేయడం జరిగింది. బద్వేల్లో నాగభూషణ కాలేజ్ నుంచి సెంటర్ వస్తుంది. ఈ వాక్థాన్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఎన్ఫోర్స్మెంట్. ఫస్ట్ అందరికీ తెలిసిన విషయాలే మరొకసారి ఏంటంటే వాహనాన్ని నడిపేటప్పుడు ప్రతి వ్యక్తి కూడా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. యూనిఫామ్డ్ ఆఫీసర్ అడిగినప్పుడు చూపించగలిగేటట్టుగా ఉండాలి. అదేవిధంగా వాహనానికి సంబంధించినటువంటి ప్రతి డాక్యుమెంట్ కూడా క్యారీ చేయాలి. 2 వీలర్ నడిపే వ్యక్తి కంపల్సరీ హెల్మెట్ పెట్టుకోవాలి. హెల్మెట్ పెట్టుకోకపోతే కనుక మళ్ళీ కేసులు రాస్తారు. అప్పుడు ఇబ్బంది పడకుండా మేము ఫస్ట్ అవేర్నెస్ చేస్తాం, ఎడ్యుకేషన్ చేస్తాం, తర్వాత ఎన్ఫోర్స్మెంట్ అనమాట. అదేవిధంగా కారు నడిపే వ్యక్తి కంపల్సరీ సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. ఆ డ్రైవరే కాకుండా కో ప్యాసింజర్స్ కూడా సీట్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల ప్రమాదాల నుండి రక్షింపబడతారు. ఇది ప్రధాన ఉద్దేశం అన్నమాట ఈ వాక్థాన్ యొక్క. 37వ జాతీయ
రహదార మాసోత్సవం సందర్భంగా ఈ దినము నాగభూషణం కాలేజ్ స్టూడెంట్స్తో కాలేజ్ దగ్గర నుంచి గోడౌన్ జంక్షన్ దగ్గరికి ర్యాలీకి రావడం జరిగింది. ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే వెహికల్స్ కలిగిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా ఎడ్యుకేట్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు రూరల్ సిఐ గారు అండ్ వాళ్ళ స్టాఫ్, తర్వాత అర్బన్ సిఐ అండ్ మై స్టాఫ్ అందరూ కూడా ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయాలి. ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే వాటర్ మోహన్స్ వెహికల్ వాళ్ళు కూడా ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలి, వాళ్ళు ఇన్సూరెన్స్ కలిగి ఉండాలి. ఎందుకంటే ఏదైనా ప్రమాదం జరిగినా హెల్మెట్ ఉంటే కాపాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ఆటో డ్రైవర్స్ కూడా చాలామంది కూడా యూనిఫామ్ ధరించట్లేదు, తర్వాత ఇన్సూరెన్స్, తర్వాత ఆర్సీ ఇవన్నీ ఉండట్లేదు. కాబట్టి వాళ్ళు కూడా ఖచ్చితంగా మీరు ఏదైనా రెక్టిఫై చేసుకొని వాహనాలకు సంబంధించినటువంటి రికార్డ్స్ను మరియు యూనిఫామ్ను ఖచ్చితంగా ధరించాలి. ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ఎవరైతే పేరెంట్స్ ఉంటారో వాళ్ళు చిల్డ్రన్స్కి వెహికల్ అలో చేయకుండా లైసెన్స్ కలిగిన వాళ్ళు మాత్రమే హెల్మెట్ చేసుకొని ధరించాలని ఈ యొక్క పత్రికా విలేకరుల సమక్షంలో మేము తెలియజేపరుస్తున్నాము. ఇంకా ముందు ఏదైనా ఉన్నా కూడా ట్రాఫిక్ రూల్స్ని అవాయిడ్ చేసి వాళ్ళపైన కేసు పెట్టడం కూడా జరుగుతుంది. నమస్కారం. ఇటీవల అకాల కరువుతో నష్టపోయిన ఉల్లి రైతులను ఆదుకున్న ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి, కడప జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవిత పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉల్లి రైతులకు ఆర్థిక సహాయం అందించే కార్యక్రమాల్లో భాగంగా కడప జిల్లా వీరపునాయపల్లి మండల కేంద్రంలో కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. వీరపునాయనపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవితతో పాటు జిల్లా కలెక్టర్ శ్రీధర్, కమలాపురం ఎమ్మెల్యే పుత్త చైతన్యారెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 14,203 ఎకరాల్లో నష్టపోయిన రైతులకు 28 కోట్ల నష్టపరిహారాన్ని అందించారు. సకాలంలో నష్టపోయిన రైతులను ఆదుకున్న ఏకైక ప్రభుత్వం తమదే అని స్పష్టం చేశారు. ఇటీవల కాలంలో అకాల వర్షాలకు ఉల్లి రైతులు తీవ్రంగా నష్టపోయారని, వారి కష్టాలను స్వయంగా తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు వారిని ఆదుకునేందుకు తక్షణమే చర్యలు తీసుకున్నారని అన్నారు. రైతు బాంధవుడు అందరికన్నా ఈ ఉద్యోగులందరికన్నా నేను కూడా రైతు బిడ్డని చెప్పుకోగలను. నేను రైతు పక్కకు తక్కువ పోయినా రాజకీయము వ్యాపారం ఎట్లున్నా కూడా పద్దులు వేసి పొలంలో పోయి రైతు బాధ ఏంటో తెలిసిన మా నాన్న మిత్రుడు, సోదరుడు భూపేష్ గారికి, వేణన్న గారికి, చంద్రాకి, మార్కెట్ యార్డ్ చైర్మన్కి, ఇన్ఛార్జ్ జేసీ గారికి, డిఆర్ఓ గారికి, జేడీ గారికి, అందరికీ కూడా పేరు పేరుగా నమస్కారాలు. దాన్ని పూర్తి చేయడం జరిగింది. రిజర్వాయర్ వరకు లాస్ట్ పేమెంట్ లో పూర్తి చేసి ఓపెన్ చేసిన దానిక అప్పటి నుంచి మళ్ళా 5 ఏళ్ళు కాలవల తోపిన పాపన పోలేదు వైసీపీ ప్రభుత్వం. మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వం వస్తానే ముఖ్యమంత్రి గారిని ఇది చాలా అవసరమని చెప్పిన తర్వాత దాని మీద నివేదిక తెప్పించుకొని మన వచ్చిన అన్నదాత సుఖీభవ కార్యక్రమానికి వచ్చినప్పుడు ఇక్కడ కూడా పెట్టి ప్రాజెక్ట్ చూపించాలంటే నాకు దాని మీద పూర్తి అవగాహన ఉంది. నేను దాని గురించి ప్రజావేదిక కూర్చారు. మన సొమ్ముతోనే ఆయన పాస్బుక్ల పైన ఈ విధంగా ఫోటోలు వేసుకున్నారు. తాతల ముత్తాతల కాలం నుంచి వాళ్ళ కష్టాలు మన ప్రజలు మనకు అంకితం చేస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు. ఆ రోజు కూడా రాజముద్రే ఉంది, సర్వేరాల మీద ఆయన ఫోటోలు, స్కూల్ బ్యాగుల పైన ఆయన ఫోటోలు, పాస్బుక్ల పైన ఆయన ఫోటోలు. కాబట్టి ఈ ఫోటోలు పిచ్చి వ్యక్తికి మరి జనం కూడా అదే విధంగా బుద్ధి చెప్పారు. అంతేకాకుండా ల్యాండ్ టైటిలింగ్ అని చెప్పి రైతులలో భయప్రాంతాలు చేశారు. జగన్ భూ చట్టాన్ని మనం రద్దని చెప్పాం. మొట్టమొదటి సంతకం జగన్ భూ చట్టాన్ని రద్దు చేశాం. ఆ రోజు మాట చెప్పిన ప్రకారం మనం రాజముద్రతో మళ్ళీ రైతులకు గౌరవంగా ఉండే విధంగా మనం పాస్బుక్లు అందజేస్తామన్నా. రాజముద్రతో మనం మరి ఈ రోజు పాస్బుక్లు కూడా అందజేస్తున్నాం. మరి ఇది నిబద్ధత అనే విషయం తెలియజేస్తున్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా నందమూరి తారక రామారావు అన్నా క్యాంటీన్లు పెట్టింది. మరి రంగులు పిచ్చి, ఈ ఫోటోలు పిచ్చి, పేర్లు పిచ్చి ఆయన మరి బడుగు బడిన వర్గాలు భోజనం చేసే అన్నా క్యాంటీన్ ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్ తీసేసి వైఎస్ఆర్ అన్నా క్యాంటీన్, రాజారెడ్డి అన్నా క్యాంటీన్ పెట్టచ్చు కదా. పెట్టరు. అంటే దోచుకోవడం, దాచుకోవడం తెలుసు బడుగు బడిన వర్గాలు. భోజనం తినడం కూడా ఇష్టం లేని
జిల్లా జమ్మలమడుగులోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల మైదానంలో 69వ జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. సోమవారం రాత్రి అమ్మాయిలు డాన్సులు చేసి హుషారుగా ఆడారు. ఈ కార్యక్రమానికి టీడీపీ కడప జిల్లా అధ్యక్షులు భూపేష్ రెడ్డి హాజరై జాతీయ స్థాయి అండర్-14 బాలికల వాలీబాల్ పోటీలను ప్రారంభించారు. అనంతరం పెద్ద ఎత్తున బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. దేశవ్యాప్తంగా 30 టీంలు 353 మంది అమ్మాయిలు పోటీలకు హాజరయ్యారు. మొదటి రోజు 9 మ్యాచ్లు జరిగాయి. లీగ్ మ్యాచ్లో ఉత్తరప్రదేశ్తో తలపడిన ఏపీ జట్టు 3-1 తేడాతో ఓడిపోయింది. నాకౌట్ చేరుకోవాలంటే ఒడిశా, గోవా జట్లతో గెలిచి తీరాలి. పోటీలు ప్రారంభం తర్వాత అన్ని జట్లకు చెందిన క్రీడాకారిణులు నృత్యాలు చేస్తూ సందడి చేశారు. ఆశ్చర్యచకితులయ్యారు సార్ మీ యొక్క సపోర్ట్ కి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఫార్వర్డ్ ఓత్ Under 14 National Level NCFI tournament has opened. Thanks for your sweetness. Thanks for your kindness. మీరు ఇస్తున్నటువంటి స్పాన్సర్షిప్ క్రీడా ప్రపంచానికి సరికొత్త అవకాశాలు అందిస్తున్నాడన్న సందేహమే లేదు. తొందరగా దిగేద్దాం కిందకి. థ్యాంక్స్ ఫర్ యువర్ స్పెక్టాక్యులర్ పర్ఫార్మెన్స్. Now once again I request all Babanna kindly send your mic the chief guest. కడప జిల్లా రాజంపేట పట్టణంలో కిడ్నాప్ చేసి ఇంటర్ విద్యార్థిపై మూకుమ్మడి దాడి చేసిన ఘటన కలకలం రేపింది. రాజంపేట పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న విష్ణువర్ధన్ అనే 17 సంవత్సరాల విద్యార్థిపై సోమవారం సాయంత్రం 3 యువకులు దాడి చేశారు. రాజంపేట పట్టణం రామ్నగర్కు చెందిన విష్ణువర్ధన్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ 2వ సంవత్సరం చదువుతున్నాడు. సోమవారం సాయంత్రం కళాశాల ముగించుకుని ఇంటికి వెళ్లేందుకు బస్ కోసం వేచి ఉండగా 3 విద్యార్థులు తాగి వచ్చి గ్రౌండ్లోకి తీసుకువెళ్లి చితకబాదారు. దీంతో బాధిత విద్యార్థి స్పృహ తప్పి పడిపోవడంతో స్థానికులు రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న రాజంపేట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నారు. మా నాన్న చెప్తే చంపేస్తాము, ఊరికి చెప్పినా చంపేస్తాము అని మొత్తం బెదిరిస్తూ ఉన్నారు. వాళ్ళ పేరు వచ్చేసి ముగ్గురు తోలుకోమైనారు. ఒకరి పేరు అయితే తెలుసు వెంకయ్య అని, మిగతా వాళ్ళ పేరు తెలీదు. అంతా అదే పేరు వెంకయ్య, జయరామ్ నాన్న పేరు, వాళ్ళ కొడుకు పేరు వెంకయ్య, మిగతా వాళ్ళ ఫ్రెండ్స్. వాళ్ళు బిల్డింగ్ వెనకాలకి తీసుకొని పోయి గ్రౌండ్ లాస్ట్ బిల్డింగ్ వెనకాలకి తీసుకొని పోయి పట్టుకొని ఏం జరిగిందో చెప్పు అవన్నీ అంటా ఉంటారా. నేను పోతాను, నేనేం తప్పు చేయలేదు, నా మొత్తం నేనేం అనలేదు, నా ఆ రోజు వెళ్ళిపోయినా అంటా ఉంటే వాళ్ళు మిగతా నేను వెళ్ళిపోతా అంటే మిగతా వాళ్ళు ఇద్దరు అడ్డుపడినారా. మిగతా అన్న వచ్చేసి కొడుతూనే ఉన్నాడు.
ఒక అర్ధ గంట గంట అట్లా కొట్టి మళ్ళీ ఆడ వదిలేశారు. ఇంకా నేను అప్పుడు స్ప్రోలోనే లేను. మొత్తం వేరే వాళ్ళు వచ్చి కొట్టేసి వెళ్ళిపోయినారు. ఆ రోజు ఇంకా సాయంత్రం వదిలేసి వెళ్ళిపోయినారు. నేను ఇంకా వేరే వాళ్ళు స్పృహలో లేకుండా ఉన్నప్పుడు ఇంకా వేరే అన్నోళ్ళు ఎవరు మా హాస్పిటల్కి తీసుకెళ్ళి ఇంటి వాళ్ళకి ఫోన్ చేసి ఇంకా పిలిపించారు. హాస్పిటల్లో ఉన్నాం, మొత్తం వచ్చాను. పొద్దున్న టిఫిన్ తిన్నాడు, ఇంకా మధ్యాహ్నం ఏం తినలేదంట. ఇంకా వాళ్ళు కొట్టిన దెబ్బలకి ఇంకా ఫుల్ పడిపోయినాడు. ఇంకా మొత్తం నన్ను వేరే వాళ్ళు డిగ్రీ ఫస్ట్ ఇయర్స్ వాళ్ళు కొట్టినారు. వేరే చోటికి గ్రౌండ్లోకి తీసుకొని వెళ్ళి మొత్తం లాస్ట్ ఇయర్ కొట్టినారు. అది మొత్తం రే అని దానికి శనివారం ఆ రోజు శనివారం నేను లేను. శనివారం బండ్లో ఒక రోజు ముందుగానే వెళ్ళిపోయినాడు, ఒక గంట ముందుగానే. వాళ్ళు వచ్చి శనివారం నువ్వే కదరా అని మొత్తం పట్టుకొని గ్రౌండ్ లాస్ట్కి తీసుకెళ్ళి మొత్తం కొట్టి అంతా చేశారు. చేతులు తిప్పి తలకాయ జుట్టు పట్టుకొని చంపలకంతా కొట్టి పట్టుకొని తిప్పి కొట్టారు. మామూలుగా కళ్ళు శనివారం రోజు రే అన్నాట. శనివారం రోజు రే అడిన దానికి మొత్తం వచ్చి నువ్వే కదా శనివారం రోజు వచ్చి అన్నావని మొత్తం పక్క దొరికింది కొట్టారు. పేరు తెలీదు, ఒకరి పేరు తెలియదు. వచ్చిందేమో ముగ్గురు, కొట్టిందేమో ఒకరు, పట్టుకున్నారు మిగతా వాళ్ళు. కడప జిల్లా జమ్మలమడుగు ప్రాంతంలో దట్టమైన మంచు దుప్పటి కప్పేసింది. సోమవారం వేకువజామున నుంచే మంచు దుప్పటి అలుముకుంది. దట్టమైన పొగ మంచు కారణంగా జమ్మలమడుగు జాతీయ రహదారిపై రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. చలికాలం కావడంతో ప్రతిరోజు మంచు ప్రభావంతో రహదారి సరిగ్గా కనిపించకపోవడంతో వాహన చోదకులు హెడ్లైట్లు వేసుకుని ప్రయాణిస్తున్నారు. కొంతమంది వాహన డ్రైవర్లు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వాహనాలను నిలిపివేశారు. జమ్మలమడుగును ఆవరించిన దట్టమైన పొగ మంచును ఆస్వాదిస్తూ యువకులు వాకింగ్కు వెళ్లిన వారు సెల్ఫీలు తీసుకుంటూ సందడి చేశారు. ఇంత దట్టమైన పొగ మంచును పెద్దలు సముద్రపు మంచుగా చెబుతున్నారు.
వార్తలు ఇంతటితో సమాప్తం.